తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రయోజనాలే పరమావిధిగా పనిచేసే పార్టీ. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో ఇబ్బంది అనిపిస్తుందట. ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే తెలంగాణలో బాగలేదు అని ముఖ్యమంత్రికి అనిపిస్తుందట. ఇది మన కర్మ. అందుకే తప్పకుండా 100% పూర్తి స్థాయిలో సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా కొట్లాడదాం, గ్రామ గ్రామాన కథానాయకులను సృష్టిద్దాం, అద్భుతంగా ఈ సంవత్సరం పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ప్రస్తుత పరిణామాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. నేను గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులతో పోల్చుకుంటే ఇబ్బందులు పెద్ద ఇబ్బందులు ఏమీ కాదు, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. పార్టీ శ్రేణులు నిశ్చయ గురవడానికి లేదు. ఈ కుట్రలని ఖచ్చితంగా ఛేదిద్దాం, న్యాయస్థానాలు ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది న్యాయస్థానాలు అంటూ కేటీఆర్ మాట్లాడారు తాజా పరిణామాలపై. అలాగే